ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక భాగం చొప్పున శివపురాణం తెలుసుకుందాం. ఒకసారి దేవతల మహాసభ జరిగింది. ఆ సభలో సృష్టికర్త బ్రహ్మ, దేవతలు, ఋషులు, లోకపాలకులు అందరూ కూడి ఉన్నారు. ఆ సమయంలో గర్వంతో నిండిన దక్ష ప్రజాపతి సభలోకి ప్రవేశించాడు. అతను లోపలికి రాగానే అందరూ లేచి నమస్కరించారు. కానీ పరమశాంత స్వరూపుడైన శివుడు మాత్రం కదలలేదు. అది అవమానం కాదు, ఆయనకు గర్వం, పదవి, స్థానం అనే భావాలే లేవు. కానీ దక్షుడు దీన్ని సహించలేక నన్ను గౌరవించలేదు అనే అహంకారంతో శివునిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ క్షణమే విరోధానికి విత్తనం పడింది. తన గర్వాన్ని చూపించేందుకు దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహించాలని నిర్ణయించాడు. 3 లోకాల దేవతలను, మహర్షులను, రాజులను ఆహ్వానించాడు. కానీ ఉద్దేశపూర్వకంగా తన కూతురు సతీదేవి మరియు అల్లుడు శివుడిని ఆహ్వానించలేదు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ప్రకటిత అవమానం. యజ్ఞం జరుగుతోందని తెలిసిన సతి తండ్రి ఇంటి ప్రేమతో వెళ్ళాలనుకుంది. ఆమె శివుని అనుమతి కోరింది. శివుడు హెచ్చరించాడు, ఆహ్వానం లేని చోట గౌరవం ఉండదు, నీకు బాధ కలుగుతుంది. కానీ తండ్రి మారిపోయాడేమో అనే ఆశతో సతి వెళ్ళాలని నిర్ణయించుకుంది. సతి అక్కడికి చేరుకున్నప్పుడు ఎవరూ స్వాగతం చేయలేదు. దేవతలు మౌనంగా తలలు వంచుకున్నారు. తల్లి మాత్రమే కన్నీళ్లతో చూసింది. యజ్ఞవేదికపై అన్ని దేవతలకు హవిస్సులు ఉన్నాయి, కానీ శివునికి ఒక్క భాగం కూడా లేదు. అది చూసి సతి హృదయం ఛిద్రమైంది. సతి ప్రశ్నించగా దక్షుడు శివుని అవమానిస్తూ అన్నాడు, అతను శ్మశానవాసి, పిశాచాలతో తిరుగుతాడు, నీకు తగిన భర్త కాదు. భర్తకి అవమానం తట్టుకోలేక సతి ఆగ్రహంతో ప్రకటించింది, ఈ శరీరం నీ కుమార్తెగా పుట్టింది. నా భర్తను అవమానించిన ఇంటితో నాకు సంబంధం లేదు. ఆమె ధ్యానంలో కూర్చుని యోగాగ్నిని సృష్టించింది. అగ్నిజ్వాలల్లో తన శరీరాన్ని త్యజించింది. ఆకాశం కంపించింది, భూమి వణికింది. ఈ వార్త కైలాసానికి చేరగానే శివుడు రోదించాడు. బాధ, ప్రేమ, కోపం కలిసి భయంకర రూపం దాల్చాయి. తన జటను నేలపై విసరగా అక్కడి నుంచి ఉద్భవించాడు. వీరభద్రుడు మరియు భద్రకాళి. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు, దేవతలను ఓడించాడు. చివరికి దక్షుణ్ణి తల నరికి పడేశాడు. అహంకారం భస్మమైంది. దేవతల ప్రార్థనతో శివుడు శాంతించాడు. దక్షునికి మేకతల అమర్చి మళ్లీ జీవం ఇచ్చాడు. యజ్ఞం పూర్తి అయ్యేలా అనుమతించాడు. సతి లేకుండా ప్రపంచం శూన్యమైందని భావించిన శివుడు లోకానికి దూరమయ్యాడు. గాఢ తపస్సులోకి ప్రవేశించాడు. తరువాతి భాగం రేపు మన ఛానల్లో విడుదల అవుతుంది. శివోహం.